తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పకపోతే అతని సినిమాలు తెలంగాణ రాష్ట్రంలో ఆడనీయబోమని తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. అలాగే కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మరియు మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఇదే విధంగా పవన్ కళ్యాణ్పై ధ్వజమెత్తారు. అసలు ఈ విధమైన వ్యాఖ్యలకు అసలు కారణం ఏంటంటే, ఒక 3 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారు ఒక విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కోనసీమకు దిష్టి తగిలింది, కోనసీమ ప్రాంతం కూడా తెలంగాణ రాష్ట్రం విడిపోవడం కూడా కారణం అయి ఉండొచ్చు అనే కాంటెక్స్ట్లో అన్నారు. అంటే ఆ కాంటెక్స్ట్ అనే కారణం ఏంటంటే, కోనసీమ ప్రాంతం కాటన్ బ్యారేజ్ వల్ల సస్యశ్యామలమై అక్కడి ప్రాంతం అంటే కోనసీమ ప్రాంతంలో కొన్ని రైతులకు 3 పంటలు పండే అవకాశం కలిగింది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ముఖ్య కారణం ఏంటంటే నీళ్లు, నిధులు, నియామకాల గురించి మరియు స్వపరిపాలన గురించి ఆత్మాభిమానం అనే విధానంలో తెలంగాణ రాష్ట్రంలో పోరాటం సాగి స్వరాష్ట్రం సంపాదించుకున్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రాంతంలో కృష్ణా, గోదావరి నదులు మెజారిటీ ప్రాంతంలో ప్రవహిస్తున్నప్పటికీ ఆ ప్రాంతానికి అనుగుణంగా నీటి కేటాయింపు లేకపోవడం, ఆంధ్రలో అదే గోదావరి నదిపై సస్యశ్యామలం కావడం, అక్కడి ప్రాంత రైతులకు మంచి ఆదాయ వనరుగా 3 పంటలు పండించే విధంగా ఈ 2 ప్రాంతాలను సరిపోల్చి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రాంత ప్రజలకు కూడా కనువిప్పగలరు. ఇక్కడ నాయకులు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం, వివరించడం జరిగింది. సో మన రాష్ట్రం మనకి పడితే మన నీటి కేటాయింపు మనకు వచ్చి మన ప్రాంతం కూడా కోనసీమ ప్రాంతంగా అభివృద్ధి చెందుతున్న ఉద్దేశం తోటి రాష్ట్ర ఏర్పాటు ముఖ్య. కానీ పవన్ కళ్యాణ్ కూడా అదే కాంటెక్స్ట్లో అన్నారు తప్ప, కానీ పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ప్రాంతాన్ని వ్యతిరేకంగా మాట్లాడలేదు. ముఖ్యంగా తెలుగు వారందరూ కలిసి ఉండాలని ఆయన ఉద్దేశం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జై సమైక్యాంధ్ర అంటే తెలంగాణను వ్యతిరేకించినట్టు కాదు, తెలుగు వారందరూ కలిసి ఉన్న ఉద్దేశం మాత్రమే అన్నారు. కాబట్టి నాయకులు ఏ విధంగా మాట్లాడినా ప్రజలు అందులోని మంచి చెడుని ఆలోచించి విజ్ఞతతో మెలుగుతారని ఆశిస్తున్నానని వారు ట్విట్టర్లో కూడా జనసేన పార్టీ ఒక సందేశం పంపించింది. మేము తెలంగాణ ప్రాంతం వ్యతిరేకంగా మేము మాట్లాడిన దాన్ని కట్ చేసి మధ్యలోనే కంటెస్ట్ తీసుకొని అసలు విషయం ఏంటని వారు ఎక్స్ప్లెయిన్ చేస్తలేని వారు కూడా అన్నారు. వారు చెప్పిన విధానం ఇది అన్నట్టు. తెలంగాణ ప్రాంత ఏర్పాటుకు కారణ దిష్టి అనే వారు క్లియర్గా ఆయన పవన్ కళ్యాణ్ గారు తన ప్రెస్ మీట్లో క్లియర్గా చెప్పారు ఆ విషయం.